వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. స్థానిక సమరం రూపురేఖలు మారబోతున్నాయి. పరోక్ష యుద్ధం కాస్త ప్రత్యక్షం కాబోతోంది. కూటమి ప్రభుత్వం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటోంది. స్థానిక సంస్థల్లో మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల విధానం ప్రవేశపెట్టాలని చంద్రబాబు సర్కార్ యోచిస్తోంది. ఉమ్మడి ఏపీలో ప్రత్యక్ష ఎన్నికలతో మొదలైన స్థానిక సమరం ఆ తర్వాత వైఎస్ హయాంలో పరోక్షానికి మారిపోయి ప్రస్తుతం అదే కొనసాగుతోంది. కానీ పరోక్ష ఎన్నికల్లో జరుగుతున్న క్యాంప్ రాజకీయాలు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల వైపు మొగ్గు చూపుతోంది. ప్రతి వ్యవస్థలోనూ లాభ నష్టాలుంటాయి. వాటిని బేరీజు వేసుకొని ప్రజలకు ఏది లాభమో ఆ విధానంతో ముందుకు సాగాలి. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే ఆలోచనలో ఉంది. ప్రత్యక్ష విధానమే ప్రజలకు మేలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఇంతకీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం మంచిదా, పరోక్ష విధానం మంచిదా? ప్రత్యక్షం పరోక్షంలో ఏది ప్రజలకు మేలు చేస్తుంది? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ ఒక్కంటి గారు ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి బోట్ల రామారావు గారు కూడా జాయిన్ అవుతారు. తులసిరెడ్డి గారు చెప్పండి సార్. మీరు చూశారు, నాకు తెలిసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి మీరు చెప్పినంత బాగా ఇంకెవరూ చెప్పలేరేమో. ఎందుకంటే ప్రత్యక్ష పద్ధతి చూసుంటారు, మీరు పరోక్ష పద్ధతి చూసుంటారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటోంది. అంటే ఈ వీటిల్లో ఉన్న మంచి చెడులని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ రూరల్ బాడీస్, అర్బన్ బాడీస్ సెపరేట్ గా చూడాల్సి వస్తుంది. రూరల్ బాడీస్ లో మనకు స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు. అర్బన్ లోకల్ బాడీస్ లో నగర పంచాయతీలు, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్. దీంట్లో రూరల్ బాడీస్ కి సంబంధించి నేను చెప్పినట్లు ఇది 243C. ఇది ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలన్నా పరోక్ష ఎన్నికలు పెట్టాలని 73వ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 243C నిర్ణయిస్తుంది. రూరల్ బాడీస్ నుంచి ఆర్టికల్ 243C. 243C ఏం చెప్తుంది? ఈడ గ్రామ పంచాయతీలకు సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం. ఈడ మళ్ళా ప్రతి దాంట్లో కూడా మెంబర్స్, ఈడ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్స్, సర్పంచ్, మండల పరిషత్లో ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్లో జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు. కాబట్టి మెంబర్స్ అండ్ హెడ్స్. దీంట్లో 243C ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీకి సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అధికారం, మీ ఇష్టం. సర్పంచ్ ఎలక్షన్స్ వార్డు మెంబర్ ఏమో డైరెక్ట్ గా ఎన్నుకోవాల్సిందే. సర్పంచ్ను అది ప్రత్యక్షమా పరోక్షమా, డైరెక్టా ఇండైరెక్టా, అది రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నికే పెట్టింది, సర్పంచ్కు ప్రత్యక్ష ఎన్నికే పెట్టింది. ఇక 243Cలో మండలానికి, జిల్లా పరిషత్కు సంబంధించి మెంబర్స్ ఏమో ప్రత్యక్ష ఎన్నికలు కావాలా, దాని హెడ్స్ ఏమో మండల పరిషత్ అధ్యక్షుడు కానీ, జెడ్పీ చైర్మన్ కానీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని ఉంది 243Cలో. అది రాష్ట్ర పరిధిలో లేదు. రాష్ట్రానికి ప్రత్యక్ష ఎన్నికలు ఏది పెట్టాలని నిర్ణయించే హక్కు మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది వల్ల ప్రస్తుతం మనం వచ్చేసి పరోక్ష ఎన్నికలే పెడుతున్నాం. అంటే పరోక్ష ఎన్నికలు రాజ్యాంగ పరంగా ఉంది 243Cలోనే, అది రాజ్యాంగ పరంగానే పరోక్ష ఎన్నిక మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్. దీన్ని ఒకవేళ మార్చాలి అంటే మళ్ళా పార్లమెంట్ లో మార్చాల్సిందే కానీ రాష్ట్ర పరిధిలో లేదు. పార్లమెంట్ లో కూడా మళ్ళా సింపుల్ మెజార్టీ కాదు, 2/3 మెజార్టీ కావాలి, రాజ్యాంగ సవరణ జరగాల్సిందే. అగైన్ మళ్ళా వచ్చేసి 50 రాష్ట్ర అసెంబ్లీలు యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు అయ్యేది కాదు, పోయేది కాదు. దీనికి క్లారిటీగా 243C ఏం చెప్తుంది నేను ఒక్కసారి చదువుతాను, ఎక్కువ టైం తీసుకున్నాను. 243C ఏం చెప్తుంది? ద మెంబర్స్ టు ఆల్ ద లెవెల్స్ ఆర్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ అండ్ ద చైర్పర్సన్స్ టు ద ఇంటర్మీడియట్ అంటే మండల పరిషత్ అండ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే జిల్లా పరిషత్ ఆర్ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎలెక్టెడ్ మెంబర్స్. అండ్ అట్ ద విలేజ్ లెవెల్ ద చైర్పర్సన్ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ డిటర్మైన్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. కాబట్టి మండల పరిషత్ అధ్యక్షుని ఆ ఎంపీటీసీలలో నుండే ఎన్నుకోవాలి, అది ఇండైరెక్ట్ గా 243. జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీల నుండే ఎన్నుకోవాలి.
కాబట్టి ప్రస్తుతానికి అది ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఇప్పుడు అయ్యేది లేదు పోయేది లేదు. కాబట్టి జిల్లా పరిషత్తు మండల పరిషత్తు యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు ఉన్నట్టే పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. ఇక అర్బన్ బాడీస్ కి సంబంధించి దీంట్లో మళ్ళీ డిఫరెంట్ గా ఉంది. అర్బన్ బాడీస్ లో ఇది 243R. దీంట్లో ఏముంది? ద మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ హ్యాస్ బీన్ లెఫ్ట్ టు ద స్పెసిఫైడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసింది. మెంబర్స్ వచ్చేసి వార్డు మెంబర్స్, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ప్రతి ప్రజలు ఎన్నుకుంటారు. మిగతా నగర పంచాయతీ అధ్యక్షుని కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, కార్పొరేషన్ మేయర్ కానీ ఏ విధంగా ఎన్నుకునేది అది రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టింది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 243R ద్వారా అది రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టింది. కాబట్టి ప్రస్తుతం మన రాష్ట్రంలో పరోక్షంగానే ఎన్నుకుంటున్నారు. రేపు కావాలనుకుంటే గవర్నమెంట్ ప్రత్యక్షంగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మున్సిపల్ అర్బన్ బాడీ అది ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది, ఆ రాష్ట్రాల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇది ఓవరాల్ గా రాష్ట్ర పరిధిలో ఉండేది. దీంట్లో ఇంకా మరి మెరిట్స్ డిమెరిట్స్ అంటే నేను ముందే చెప్పినట్టు రూరల్ బాడీస్ లో ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఇంకా మెరిట్సా డిమెరిట్సా కాదు, అది ఇప్పుడున్నట్టు ఎన్నికలు పరోక్షంగా జరగాల్సిందే. అర్బన్ బాడీస్ సంబంధించి ఒకవేళ ఇప్పుడు పరోక్షంగా ఉంది, రేపు ప్రత్యక్షంగా చేస్తే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ఈ యొక్క ప్రత్యక్ష ఎన్నికల వలన అంటే రేపు కార్పొరేషన్ మేయరు, మున్సిపల్ చైర్మన్, నగర పంచాయతీ అధ్యక్షులు డైరెక్ట్ గా ప్రజల చేత ఎన్నుకోబడితే అప్పుడు చైర్మన్, మేయరు, చైర్మన్ వచ్చేసి పవర్ఫుల్ అవుతారు. కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ డమ్మీ అవుతారు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉండదు. చైర్మన్, మేయరు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ డమ్మీలు అవుతారు. వాళ్ళకి ఏం పవర్స్ ఉండవు, వాళ్ళ మాట చెల్లదు. చైర్మన్, మేయర్ వచ్చేసి పవర్ఫుల్ అయిపోతారు. పవర్ఫుల్ అయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు నియంత్రణగా మారే అవకాశం ఉంది, కరప్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి ఏమంటే మెంబర్స్ ఏమో ఒక పార్టీ వాళ్ళు ఎక్కువ కావచ్చు, మేయర్ కానీ చైర్మన్ కానీ ఇంకో పార్టీ వాడు ఎన్నికవుతాడు. మేయర్ వచ్చేసి ఇది ఎందుకంటే పార్టీ సింబల్ మీద వస్తాయి, ఇది పార్టీ సింబల్. మేయర్ వచ్చేసి ఒక పార్టీ వాడు, కార్పొరేటర్స్ మెజారిటీ వేరే పార్టీ ఉన్నప్పుడు ఇంకా మొత్తము ప్రతి రెజల్యూషన్ పాస్ కాకుండా ప్రతిఘటన. ఆ విధంగా మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ అభివృద్ధికి వచ్చేసి అభివృద్ధి నోచుకోకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. కాకపోతే ఏమంటే ప్రత్యక్ష ఎన్నికలు పెట్టేప్పుడు ఇదో ఈ యొక్క ప్రారంభంలో నిరంతరము కార్పొరేషన్ మేయర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ ఫస్ట్లో స్టార్టింగ్ అప్పుడే క్యాంపులు పెట్టాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ మీద, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద నిరంతరం వాళ్ళను ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి. ఏ తీర్మానం అప్పుడే కానీ అవిశ్వాస తీర్మానం ఎప్పుడు వస్తుందో ఆ కత్తి వేలాడుతూ ఉంటుంది. కాబట్టి మేయర్కు, చైర్మన్కు అది ఉంటుంది. కానీ ఇంకొక యాంగిల్ చూసినప్పుడు వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలప్పుడు నియంతగా మారే అవకాశం ఉంటుంది, కరప్షన్ ఎక్కువ అనుకుంటుంది. తర్వాత ఒక పార్టీ వాళ్ళు మేయరు, ఇంకో పార్టీ వాళ్ళు అయ్యి మొత్తం ప్రతిష్టంభన వచ్చేసి ఏ రెజల్యూషన్ పాస్ కాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రెండు మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ.